ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మందిరానికి వెళ్ళారా? మంచిదమ్మా. దేవుని యొక్క సన్నిధానంలో మందిరానికి వెళ్ళాలి, చక్కగా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇవి చివరి క్షణాలు, చివరి రోజులు, రాకడి దినాలు. ప్రభు నిజంగా ఈ యొక్క మనకి శ్రమ కలుగుతున్న రోజులు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మందిరానికి వెళ్ళాలమ్మా. దూరం ఉందనో, అనారోగ్యంగా ఉందనో, ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే, ఒకవేళ మీ పక్కన ఎక్కడన్నా దగ్గర మందిరం ఉన్నా సరే మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. మందిరంలో దేవుణ్ణి చూడండి, మనుషులను చూడొద్దు. ఆమేన్. హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క సన్నిధానంలో మీ సంఘమునకైతే, మీ సంఘ కాపరిగా మీ యొక్క స్థానిక సంఘం, మీరు ఖచ్చితంగా ఆ సంఘంలో ప్రతి ఆదివారం కనపడాలి. అమ్మ, ఒక మాట చెప్పన, సేవకులు ఎవరు రాలేదో వారిని ఎత్తుక్కుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళు వచ్చారా లేదా, నా బిడ్డలు వచ్చారా లేదా అని వెతుక్కుంటూ వారి కోసము వారు రాగానే ప్రభుని స్తుతించే కాపర్లు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. కానీ అలాంటి వారు ఉండబట్టే ఇంకా మనం ప్రేమతో ఉంటున్నాం, ఇంకా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతున్నాం. అందుకే అంటారు, జీతగాడు జీతగాడే, కానీ సొంత కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టుగా మీ సంఘ కాపరి నిజంగా మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ప్రేమపూర్వకంగా పలకరించుతూ, ఏ అమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నప్పుడు నిజంగా మనకెంత ధైర్యము, ఆదరణ కదా. ఆ ప్రేమను చాలామంది పొందుకోక ఎక్కడెక్కడికో మనమంటూ తెలవని వారి దగ్గరికి పరుగులెడుతూ ఉంటాం, మనమంటూ పలకరించిన వారి దగ్గరికి పరిగెడుతూ ఉంటాం, మనమంటూ మనల్ని దేవుని యొక్క సన్నిధిలో పెంచిన వారిని వదిలిపెట్టి, కన్నవారిని వదిలిపెట్టి చాలామంది ఎక్కడెక్కడికో ఎక్కువ జనం ఉన్న దగ్గరికి, బాగా పెద్ద పెద్ద మందిరాల్లోకి, పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్తే నేను పరలోకానికి వెళ్తాను, పెద్ద గొప్ప ప్రజలున్న స్థలానికి వెళ్తే నేను పరలోకానికి వెళ్తాను అని ఎప్పుడు మీరు అనుకోబాకండి. అమ్మా, గొప్ప గొప్ప సేవకులు ఎవ్వరూ గొప్పవాళ్ళు లేరు. ఈ ప్రపంచంలో గొప్పవాడు ఆ దేవుడు ఒక్కడే. నిజంగా నువ్వెక్కడ రక్షణ పొందావు, ఎవరి చేత నువ్వు సువార్తను విన్నావు, ఎవరు నీకోసం ప్రభువో యేసు ప్రభు గొప్ప దేవుడని ప్రకటించి నిన్ను నిజంగా ఈ స్థితిలోకి తీసుకొచ్చిన వారిని మీరు మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడెక్కడికో కొంతమంది కూడా, మన క్రైస్తవులు కూడా ఏమనుకోవద్దు, అన్నిల్లాగా మన క్రైస్తవులు కూడా అన్నిల్లాగా ఆదివారం వచ్చిందంటే ఆ మందిరానికి, ఇంకొక మందిరానికి, అక్కడ పెద్ద జనం ఉన్నారు, అది చూసొస్తా, ఇది చూసొస్తా, అది చూసొస్తా, అక్కడికి వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళ్ళినా చూసేది ఒక్కటే, ఆ దేవుణ్ణి మాత్రమే మనం చూడాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఓ మందిరాలను చూడటం కాదు, ప్రభు మందిరంలో ఉన్న ప్రజలను చూడటం కాదు. ఎవరిని చూడాలండి? యేసు వైపు చూస్తూ ఆ గుట్ట దగ్గర ఆయన ప్రసంగం చేస్తుంటే 3 దినములు 3 రాత్రులు ఆయన వాక్యానికి మైమరిచి సమస్తమును కూడా ఏం చేశారంటే ఆయనలో విడిచిపెట్టారు. దేవుని ఆకలి దప్పులు మరిచారు. ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్. నీ సంఘ కాపరి నీ కొరకు దుఃఖపడద్దు, నీ సంఘ కాపరి నీ కొరకు ఏడవద్దమ్మా. ఎందుకంటే వారి ఏడుపు మనకు మంచిది కాదు, వారి కన్నీళ్ళు మనకు మంచిది కాదు. నువ్వు స్థిరంగా నిలబడి నీ సంఘానికి బలమైన పాత్రగా నిలబడు. అప్పుడే ప్రభువైన యేసు నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుతును. ఒక్కటే మాట, యోబు నిజంగా తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక తిరిగి చూడలేదు, మనుషుల వైపు చూడలేదు, ఎవ్వరి వైపు చూడలేదు, శోధన వైపు చూడలేదు, కీడు వైపు చూడలేదు, ఎవ్వరి వైపు చూడలేదు. ఏ ప్రభుని నమ్ముకొని ఏ దేవుని విశ్వాసములు ఉంటున్నాడో అదే దేవుని వైపు తన గురి పెట్టుకొని శోధన వచ్చిన, బిడ్డలు మరణించిన,
ఆస్తులు అన్నీ కొట్టుకుపోయి రోడ్డు మీదకి వచ్చినా సరే అతనికి మాట్లాడుతున్న మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మనం నడిచే మార్గం, మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం స్థిరం లేకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటే తప్పకుండా కష్టాల్లో ఉన్నా చూస్తాడు, పరుగులెడుతున్నా చూస్తాడు. ఏ స్థితిలో మనం ఉన్నా సరే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన చూస్తున్న దేవుడు. యోబును చూసినట్టుగా ఆయనకే తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. ఎప్పుడంటే మనం సువర్ణాలుగా మారేది చెప్పండి? ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు సువర్ణంగా మారుతాం? ఎప్పుడుగా మనం మారు మనసు పొందుతాం? ఏ టైంలో మనం దేవుని బిడ్డలుగా మారిపోతాం? ఇప్పుడు చూడండి, చాలామంది ఎవరినన్నా మనం చూసామంటే, అయ్యో వీళ్ళు మొన్న లోకంలో ఉన్నారు కదా, అయ్యో అతనేంటి అట్లాంటి వాడు మారాడు, అదేంటి తాగుబోతు మారాడు, అదేంటి తిరిగిపోతూ మారాడు, అదేంటి అలా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు మారాడు అంటే వాళ్ళు శోధించిన తర్వాత సువర్ణాలు. ఇలాంటి వాళ్ళందరూ నిజమే. ఏ రోజున మనం మారేమంటే, ఏ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బోధిస్తున్నామంటే, ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభు పాదాలు ఎదుట ఒరిగి ఏడుస్తున్నామంటే కేవలము ఆయన మనల్ని శోధించిన తర్వాత మనం సువర్ణంలాగా కనపడతాం. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు నిజంగా శోధనలో ఉన్నారా? శోధించబడుతున్నారా? నీ మార్గం దేవుని తెలుసు, నీవేంటో దేవునికి తెలుసు, నీ పరిస్థితులు దేవునికి తెలుసు. చెప్పాడు కదా ఆయన, నేను నడిచి మార్గం ఆయనకి తెలియనని. నీ కష్టాలు, శోధన, కన్నీరు, నిన్ను బాధ పెడుతున్న శత్రువులు కూడా దేవునికి తెలుసు. నీ మీద విరోధులు కూడా దేవునికి తెలుసు. నీ మీద ఎవరైతే మరి పగబట్టారో కూడా దేవునికి తెలుసు. అందుకేనంటున్నాడు, నీవు దీని ద్వారా, యోబు ఆ పగ ద్వారా, యోబు ఆ శ్రమ ద్వారా, ఆయన మరి ఏంటంటే శోధన ద్వారా సువర్ణంలాగా, ఆ సువర్ణాలు అవ్వాలంటే కొంత టైం పట్టింది కదమ్మా. ఆ టైం వరకు ఎదురు చూడు. శోధనలేనా అని వెనక తిరిగి పరిగెట్టకు, కానీ ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూసినట్టయితే యోబు కంటే ఎక్కువగా మనం సువర్ణాలుగా మారుతాం. యోబు కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాము. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఏ బిడ్డైతే ఈ వాక్యం వింటూ నా తండ్రి ముందుకు సాగుతున్నారు, ప్రతి బిడ్డను దీవించండి. వారి శోధన నుంచి ప్రభు సువర్ణాలుగా మార్చి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.